బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఆయన రాజ్యాంగం ద్వారా ఎవరి జనాభా ఎంతో వారికంత వాటా అన్ని రంగాల్లో రావాలని చెప్పాడు. సో ఆయన లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్య స్థాపన అంటే భారత రాజ్యాంగ స్థాపనని చేయడానికి నేను ఇవాళ నిర్ణయం తీసుకున్నాను. నన్ను వారు ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు నేను రాష్ట్ర అధ్యక్ష పదవి 17వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నా ప్రమాణ స్వీకారానికి వివిధ కుల సంఘాలు, మేధావులు అలా మొత్తం ఒక 500 మంది హాజరయ్యే అవకాశం ఉంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కెక్కిరిసిపోతుంది. ఎందుకంటే దళిత నాయకత్వం నుండి ఇవాళ గ్యాప్ ఉంది. అలా ఆర్ఎస్పీ ఎప్పుడైతే బీఎస్పీ నుండి వైదొలిగి మళ్ళీ దొర పార్టీలకు చేరిపోయిందో తర్వాత దళితులకు లీడర్షిప్ లేకుండా పోయింది తెలంగాణలో. సో కాబట్టి ఇవాళ దళితులకు ఒక కొత్త లీడర్షిప్ని ఇవ్వడానికి నేను ముందుకు రావడం జరిగింది. వారికి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు మా అంబేద్కర్ గారి మనవడు యశ్వంత్ అంబేద్కర్ గారికి, అలాగే మరొక జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన డాక్టర్ వైకే తాంబ్రే గారికి, అలాగే మా మేజర్ చంద్రకాంత్ గారు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ఇన్ఛార్జి, అలాగే మా ఉప్పులేటి దేవిప్రసాద్ గారు. సో వీరందరి కోరిక మేరకే నేను ఇవాళ బాధ్యత తీసుకోబోతున్నా. ఇంకొక విషయం కూడా మేము ముందు ఉంచదలుచుకున్నాం. అదేంటంటే నాకు అన్ని పార్టీల నుండి ఆహ్వానం వచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా చేయమన్నారు. వారు టికెట్ ఇస్తా అన్నారు, మంత్రిని కూడా చేస్తా అన్నారు. నేను రిఫ్యూజ్ చేశాను. అలాగే కేసీఆర్ గారు వరంగల్ ఎంపీ ఆఫర్ ఇచ్చారు, నేను రిఫ్యూజ్ చేశాను. బీజేపీ వరంగల్ ఉప ఎన్నికలు వరంగల్ ఎంపీ ఆఫర్ చేశారు, నేను రిఫ్యూజ్ చేశాను. సో ఈ ప్రధాన పార్టీలు ఇవి కూడా నాకు అవకాశాలు ఇచ్చినప్పుడు ఆహ్వానాలు పలికినప్పటికీ కూడా నేను రిఫ్యూజ్ చేయడానికి కారణం ఏంటంటే ఒకటి బీఎస్పీలో మాత్రమే పనిచేశాను నేను 15 ఏళ్ళు. తర్వాత మాయావతి గారి నియంతృత్వ విధానాల వల్ల సూర్యప్రకాష్ తీసేసినాక నేను బయటికి పోయాను. తర్వాత రెండో పార్టీ ఇదే అంటే బహుజన్ ఐడియాలజీలో మాత్రమే పనిచేశాను. ఏ పార్టీ ఆహ్వానించినా నేను వెళ్ళలేదు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను ఆహ్వానించింది ఇక్కడ, కానీ నేను వెళ్ళలేదు. సో కాబట్టి ఇవాళ ఈవెన్ నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను, కానీ ఏ పార్టీ సింబల్ మీద చేయలేదు. సిపిఐఎం కూడా మద్దతు ఇచ్చినప్పుడు వరంగల్ ఎంపీగా 2015లో నేను ఇండిపెండెంట్గానే చేశాను తప్ప వాళ్ళ పార్టీ సింబల్ తీసుకోలేదు. సో కాబట్టి ఇవాళ పూలే, పెరియార్ అండ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తెలంగాణలో అమలు చేయడం, సామాజిక న్యాయాన్ని అందించడం, ఎవరి జనాభా ఎంతో అగ్రకులాల్లో కూడా వాళ్ళ వాళ్ళకి రావాలి, ప్రతి వాళ్ళకు కూడా రావాల్సిందే. ప్రతి వర్గానికి వాళ్ళ జనాభా ప్రకారం మహిళలు కూడా రావాలి. మహిళలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు కూడా రావాలి. అది విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, సంపదలో, పరిశ్రమల్లో అన్ని రంగాల్లో వాటా రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఇది ఒక పెను సంచలనం అవుతుంది రేపు రాష్ట్రంలో. ఖచ్చితంగా ఆ దిశగా మేము ఆర్పిఐని తీర్చిదిద్దుతాం. రానున్న రోజుల్లో మేము ఒక 4వ ప్రత్యామ్నాయ శక్తి ఎదగడానికి మా ప్రయత్నం చేస్తాం.